నవీన గారు, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పెళ్ళిళ్ళకి ఒక వయసు వచ్చింది, మాకు ఈ వయసులో పెళ్లి చేసుకోవాలి అని పిల్లలు కూడా ఆలోచించట్లేదు, పేరెంట్స్ కూడా సరే చాయిస్ పిల్లలకి వదిలేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందని ఫస్ట్ మా కెరియర్ మేము బిల్డ్ చేసుకోవాలి, ఆ తర్వాతే పెళ్ళిళ్ళు అనుకుంటున్నారు. అప్పటికి వయసు కాస్త వచ్చి వెళ్ళిపోతా ఉన్న టైం, ఇంకా అప్పటికి సంబంధాలు దొరకడమే కష్టమైపోతుంది. అలాంటి వాళ్ళకి ఏం చెప్పొచ్చు? అంటే ఇప్పుడు వయసులో ఉన్న వాళ్ళకి సంబంధాలు దొరుకుతున్నాయి బాగా అని అంటావు. ఓకే, ఇప్పుడు బేసిక్గా 18 years 19 years పిల్లలు కూడా పెళ్ళికి రెడీగా ఉంటున్నారు. టేక్ ఇట్ ఈవెన్ బాయ్స్. అలా అని కెరీర్లో సెటిల్ అవ్వాలి, సెటిల్ అయిన తర్వాతే పెళ్ళి చేసుకుంటాననే ఫేస్ కూడా ఆల్మోస్ట్ క్రాస్ చేసేస్తున్నాం మనం. ఇప్పుడు ఏంటంటే అవతల వాళ్ళు సెటిల్ అయ్యి ఉండాలి, అవతల వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు దొరికితే మేము పెళ్లి చేసుకుంటాం అనే ఫేస్లోకి వీఆర్ ఎంట్రింగ్. ఓకేనా? సో నీ క్వశ్చన్ నేను కరెక్ట్ చేయాలనుకుంది ఏంటంటే, నేను సెటిల్ అవ్వాలి అంటే అవతల వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు దొరకాలి అని అర్థం. ఇప్పుడు దట్ న్యూ ఫేస్ వీఆర్ గెటింగ్ ఇన్, కీపింగ్ అవర్ లైక్ జోక్స్ అపార్ట్. చెప్పండి మ్యామ్, ఇది నేను సెటిల్ అయ్యి ఆక చేసుకుంటాను అనే కన్నా బాగా సెటిల్ అయిన వాళ్ళు దొరికితే పెళ్లి చేసుకుంటాను, నేను సెటిల్ అయిపోతాను, నువ్వు అర్థం చేసుకో. ఇంకా నేను ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. సో నీ క్వశ్చన్ని నేను కరెక్ట్ చేశాను అంతే, ఇట్స్ నాట్ మై ఆన్సర్. సో థింగ్స్ ఆర్ చేంజింగ్, జోక్స్ అపార్ట్. బట్ సీరియస్గా కూడా చెప్పాలి అంటే, మ్యారేజ్తో ఒక లైఫ్ని టర్న్ చేసుకుందాము, ఫినాన్షియల్గా సెటిల్ చేసుకుందాం అనే కాన్సెప్ట్లోకి సొసైటీ ఈజ్ రన్నింగ్. కరెక్ట్. ఎక్కడ మనీ 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 అయిపోయింది, శాలరీ, ఎంత శాలరీ ఉండాలి అంత శాలరీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్రొఫైల్ ఎవరికైనా ఒక బయోడేటా వచ్చింది అంటే దానికి హెడ్, చెస్ట్ పార్ట్, హెడ్ పార్ట్, లైక్ అట్లా అనుకుంటాం కదా, ఒక బాడీ పార్ట్ లాగా. ఆ తలపాట్లనేమో యూజువల్గా చదువుకున్న వయసు అట్లాంటివన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అన్నీ ఉంటాయి. ఆ కింద ఆస్తుల వివరాలు అవి ఉంటాయి. దాని కింద ఫ్యామిలీ ఉంటుంది. ఆ టెయిల్ పార్ట్గానే కట్ అయిపోతుంది. ఎవరు అది చదవని కూడా చదవట్లే ఇప్పుడు. ద మిడిల్ స్టొమక్ పార్ట్ ఈజ్ ద బెల్లీ పార్ట్ అనమాట. అది నిండుగా ఉంటే పీపుల్ ఆర్ హ్యాపీ. అలా మెజారిటీ, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీ వన్, శాలరీసు, ప్రాపర్టీస్, హయ్యర్ ఎడ్యుకేషన్స్, దీస్ బికేమ్ ద ప్రయారిటీ. దానికి వయసుకి ఏం సంబంధం లేదు. ఇప్పుడు ఏముంది, క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చిన తర్వాత 20 ఏళ్ళకి పిల్లలకి మంచి ఉద్యోగాలు సెటిల్ అయిపోతున్నారు. సో దే ఆర్ రెడీ ఫర్ మ్యారేజ్ మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్. అండ్ ఇదివరకట్లాగా ఆ స్ట్రగుల్స్ లేవు, ఉద్యోగం రావాలి, సెటిల్ అవ్వాలి అని. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఫినాన్షియల్గా స్టేబుల్గానే ఉంటున్నారు. రియల్ ఎస్టేట్ పెరగటం వల్ల కానీ, ఇన్వెస్ట్మెంట్స్ తెలివిగా చేసుకోవటం వల్ల కానీ, కొద్ది గొప్ప అందరూ కూడా ఫినాన్షియల్గా దే ఆర్ బ్యాలెన్స్డ్. సో ఇంకా బెటర్ అవ్వటానికి దే ఆర్ వెయిటింగ్ తప్ప, నేను సెటిల్ అయ్యి పెళ్లి చేసుకోవటానికి వెయిట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. సూపర్.